లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే నమస్తే అందరికీ నమస్తే, నమస్తే నమస్తే అందరికీ నమస్తే. ఒకరికొకరు తోడుగా ఒకరికొకరు నీడగా కలిసిమెలిసి ఉందము, కయ్యము వద్దందము. ఎలా కాలం ఉంటమయే మన్నగొట్టబోతమా, ఎలా కాలం ఉంటమయే మన్నగొట్టబోతమా. అంటే మీరు ఆల్రెడీ మీ డివిజన్లో కార్పొరేటర్గా పనిచేశారు. సో ఆ కార్పొరేటర్గా పనిచేసినప్పుడు మీ డివిజన్ను ఎలా అభివృద్ధి చేయించారు? ఇంకేమన్నా మీరు చిన్న చితక పనులు ఏమన్నా మిగిలిపోయినవి కూడా ఉన్నాయా? ఉన్నాయి. మా వార్డు లోపల నేను వచ్చే వరకు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రోడ్లు. అంటే మీరు ఆల్రెడీ కార్పొరేటర్గా ఒకసారి చేసారు, మళ్ళీ కార్పొరేటర్గా బరిలో ఉన్నారు. సో ప్రజల ఆశీర్వాదం మీ దిక్కుంది, మీ విజయం తథ్యం అంటారా? మరి 100%. మీ 24వ డివిజన్లో ఇటు బీజేపీ నుండి కానీ అటు బీఆర్ఎస్ నుంచి కానీ కార్పొరేటర్ బరిలో ఉన్నారు. సో వాళ్ళకున్న భూమా గౌడ్కు తేడా ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? మరి తేడా ఉంది. ఎందుకంటే మీ డివిజన్ ప్రజలకు మీరు ఏమైనా హామీలు ఇస్తున్నారా ఈ సందర్భంగా? తప్పకుండా. ఎందుకంటే మీ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? నేను మా డివిజన్ ప్రజలందరికీ మాట ఇస్తున్నాను. కరీంనగర్ 24వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా కోటగిరి భూమా గౌడ్ బరిలో ఉన్నాడు. ప్రస్తుతం అన్న మనతో పాటు ఉన్నాడు. అన్న అడిగి మరిన్ని విషయాలు తీసుకుందాం. అన్న నమస్కారం. నమస్తే అన్న. ప్రచారం ఎలా జరుగుతుంది? ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎలా ఆదరిస్తున్నారు? చాలా బ్రహ్మాండంగా. నేను వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళేసరికి గడప బయటకు వచ్చి అన్నా రా అని తోలుకు వెళ్తున్నారు. అన్నా మీరు చేసిన పనులు మాకు ఇలా ఉన్నాయన్నా అని జ్ఞాపకం వస్తున్నాయన్నా, మీలా మాకు ఎవరు చేశారన్నా, రండి అన్నా మీరు రావాలన్నా, మీ అట్లాంటి వాళ్ళు ఈ సమాజానికి అవసరం అన్నా అని నన్ను చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళ ఇంట్లోకి తీసుకువెళ్ళి ఒక అన్నదమ్ముల్లా భావించి నన్ను ఆదరిస్తున్నారు. అంటే మీరు ఆల్రెడీ మీ డివిజన్లో కార్పొరేటర్గా పనిచేశారు. సో ఆ కార్పొరేటర్గా పనిచేసినప్పుడు మీ డివిజన్ను ఎలా అభివృద్ధి చేయించారు? ఇంకేమన్నా మీరు చిన్న చితక పనులు ఏమన్నా మిగిలిపోయినవి కూడా ఉన్నాయా? ఉన్నాయి. అయితే మా వార్డు లోపల నేను వచ్చే వరకు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రోడ్లు, డ్రైనేజీలు, అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పార్కు, ఒక 7 కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చి బ్రహ్మాండమైనటువంటి రోడ్లు వేయించగలిగాను. ఒక 2-3 రోడ్లు శాంపిల్గా ఎలా చేశాను అంటే తెలంగాణలో ఎక్కడ కూడా ఇట్లాంటి రోడ్లు ఉండవు. అంత అందంగా తీర్చిదిద్దగలిగాను. సిమెంట్ రోడ్డు, దానిపైన డాంబర్ వేసి ఆ డాంబర్లో అమెరికాలో ఉండే విధంగా ఆ కాలనీలను అలా చేయగలిగేంతటి పరిస్థితి తీసుకొచ్చి నమూనాగా చూపించగలిగాను. ఒక 2, 3, 6 అనే గలీలను నమూనాగా చూపించగలిగాను. మంచి అందమైన పార్కు. అలా ఎప్పుడూ 20 సంవత్సరాల క్రితం ఆ పార్కు చూడడానికి ఒక మనిషి కూడా వెళ్ళినటువంటి ఆ పార్కును అందరంగా తీర్చిదిద్ది చిన్న పిల్లలు మోడర్న్ చిల్డ్రన్ పార్క్ అని దానికి పేరు పెట్టి వృద్ధులందరూ అక్కడికి వచ్చి సేద తీరే విధంగా సాయంత్రం పూట పొద్దున పూట వచ్చి ఉండే విధంగా రిటైర్డ్ ఆఫీసర్లు అందరికీ అందుబాటులో ఉండే విధంగా బ్రహ్మాండమైనటువంటి పార్కును తీర్చిదిద్ది ప్రతి చోట చిన్న వ్యాపారస్తులు కూడా రోడ్ల మీద అమ్ముకునే వాళ్ళకి అవకాశం కల్పించి ₹1 ఖర్చు లేకుండా వాళ్ళు కూరగాయలు, తల్లిదండ్రుల పెద్ద మనుషులు వచ్చి ఆ కూరగాయలు అమ్ముకున్న 200 కుటుంబాలు నా వల్ల ఆ రోడ్డు మీద బతుకుతున్నాయి. అలా చేయగలిగాను. 3 సంవత్సరాల పీరియడ్ మాత్రమే చేయగలిగాను. 2 సంవత్సరాలు కరోనా కారణంగా, నాకు అనారోగ్యం కారణంగా, ఆ కారణాల వల్ల నేను అందుబాటులో ఉండలేకపోయాము. ఎవరూ లేరు. నేను ఆ 3 సంవత్సరాల పీరియడ్లోనే ఇంత చేయగలిగాను. ఇంతమందికి ప్రతి ఇంటికి ప్రతి గడపకు నన్ను ఇలా ఉండాలి అనిపించుకునే విధంగా నేను చేయగలిగాను. ఇంత చేసిన ఇంకా కొన్ని చేయాల్సింది కూడా ఉంది. ఎందుకంటే కొన్ని రోడ్లు చాలా తక్కువ, కొన్ని రోడ్లు, ఇంకా కొన్ని డ్రైనేజీలు, ఇంకా కొన్ని వీధి లైట్లు ఈ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ అవసరాన్ని పూర్తి చేయడానికి కోసం నేను మళ్ళీ ప్రజల ముందుకు వస్తున్నాను. అంటే మీరు ఆల్రెడీ కార్పొరేటర్గా ఒకసారి చేసారు, మళ్ళీ కార్పొరేటర్గా బరిలో ఉన్నారు. సో ప్రజల ఆశీర్వాదం మీ దిక్కుంది, మీ విజయం తథ్యం అంటారా? మరి 100%. నేను ప్రజల మధ్యకి వెళ్తున్నాను, ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు. ఇలాంటి వాడు అవసరమని కోరుతున్నారు. మీరు చేసిన, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీరు చేసిన ఇదన్నా, నా కూతురు వెళ్ళినా, నా భార్య వెళ్ళినా, నా కూతురు వెళ్తే మీ నాన్నగారికి రోడ్ వేసారమ్మా, మీ నాన్నగారు ఇది చేశారమ్మా, నా భార్య వెళ్ళినా మీ ఆయన ఇట్లా చేశాడమ్మా, మేము ఆయనకు తప్ప ఇంకెవరికి ఎందుకు ఇస్తామమ్మా అని చెప్పేసి అనడం వల్ల నేను నిలబడ్డందుకు వాళ్ళు గర్వపడుతున్నారు.
నా భార్య పిల్లలు. అలా చెప్పండి, మీ 24వ డివిజన్లో ఇటు బీజేపీ నుండి కానీ అటు బీఆర్ఎస్ నుంచి కానీ కార్పొరేటర్ బరిలో ఉన్నారు. సో వాళ్ళకున్న భూమా గౌడ్కు తేడా ఏంటి అంటే మీరు ఏం చెప్తారు మరి? తేడా ఉంది. ఎందుకంటే నేను రాజకీయాన్ని ఎప్పుడు వ్యాపారంలో చూడలేదు. రాజకీయాన్ని నేను నా కుటుంబంగా భావించి, నా వాళ్ళుగా భావించి నేను అందరి కోసం శ్రమించాను. నాకు వాళ్ళకు తేడా ఏంటంటే, నేను ఎప్పుడు కూడా ఒక ఇల్లు కట్టుకున్నా, ఒక ఇది చేసినా, నేను ఎక్కడ వాళ్ళతోటి నేను గతంలో చేసిన వాళ్ళలాగానో నేను ఎప్పుడు కూడా ఆ ఉద్దేశంగా చేయడం లేదు. నేను ఏ కమిషన్ల కోసమో దేనికోసమో చేయను. నాకు ఎన్ని కష్టాలున్నా నా కడుపులో దాచుకొని నేను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, ఒక ఫోన్ కాల్ వచ్చినా కానీ అందుబాటులో ఉండి వాళ్ళ అవసరాలు తీర్చుతూ నా బాధను నేనే చేశాను. కానీ అక్కడ అందరిలా నేను ఎవరో వాళ్ళ వీళ్ళ టికెట్ రాకపోతేనో ఏదో చేయకపోతేనో అట్లా హంగామా చేసి అక్కడ ఇక్కడ అన్ని ఇది చేసి నేను అలా ఎన్నడూ కూడా లేను. వాడ గౌరవాన్ని కాపాడినా, అందరితో కలిసిమెలిసి ఉన్నా, నా బాధను నేను ఎంతున్నా దిగమింగుకున్నానే తప్ప నేనెప్పుడు ఆ వ్యాపార కోణంలో లేను. ప్రజల కోసం మాత్రమే ఉన్నాను. ప్రజలే నా ప్రాణం అనుకున్నాను. ప్రజలే నాకు భవిష్యత్తు అనుకున్నాను. వాళ్ళ కోసమే నేను చూస్తున్నాను. ఎంతో మంది ఎన్ని చేసినా నేను మాత్రం నా ప్రజలే నాకు ముఖ్యం. వాళ్ళే నాకు సర్వం. వాళ్ళ కోసమే నేను అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఆరోగ్యం బాగా లేక చావంతుల వరకు వెళ్ళాను. నా కొడుకును పోగొట్టుకున్నాను. నాకెంతో బాధ ఉన్నా నా బాధను నేనే దిగమింగి, కానీ నా ప్రజల దగ్గరికి వెళ్ళి ఎప్పుడు కూడా నా బాధను వాళ్ళకు నేను భారంగా చేయలేదు. నాది నేనే దిగమింగుకోలేనా, ప్రజల కోసమే వెళ్ళిన, ప్రజల మధ్యనే ఉన్నా, వాళ్ళ కోసమే పనిచేసుకున్నా. ఏనాడు కూడా ఆ బాధను నేను ఇంకొకరి మీద భారంగా కానియలేదు. ప్రజల కోసమే పనిచేసిన, నాకున్న బాధను కూడా ఎంత వీలైనా ఆ ప్రజల మధ్యనే గడిపి, నేను నా భార్య మేమే కుటుంబంగా భావించి, వాడే మా కుటుంబంగా భావించి మేమిద్దరం కలిసి భావి జీవితాన్ని కూడా మేము ప్రజల మధ్యనే గడిపి ప్రజల కోసమే పనిచేయడానికి కోసం కంకణం కట్టుకొని ఉన్నాం. ప్రజలకే మా జీవితాన్ని అంకితం ఇస్తాం. ఇప్పుడు మరి మీ డివిజన్ ప్రజలకు మీరు ఏమైనా హామీలు ఇస్తున్నారా ఈ సందర్భంగా? తప్పకుండా. ఎందుకంటే చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి వాటిని చేయడం కోసము ఇంకా ప్రభుత్వ పథకాలను అన్ని ప్రజల వద్దకు చేరే విధంగా, సన్న బియ్యం వీటిని అన్ని చేరే విధంగా, వారు ఇంకా ఇక్కడ ఉన్న ఆ సమస్యల్ని పూర్తి చేసి మిగతా వాటి అన్నిటికీ కూడా అందమైన ఈ 24వ డివిజన్ ఇంత అందంగా ఉండాలి అని అంటే, అబ్బా ఇలా ఉండాలి, ఇలాంటి వాడు, ఇట్లాంటి వ్యక్తిత్వం ఉన్నవాడు, ఇట్లాంటి మంచివాడు ఈ మా ప్రజలకు అవసరమని తెలంగాణకే సూచికగా మార్గదర్శకంగా ఇలాంటి వాడు, నిజాయితీ వాడు, ఇట్లాంటి వాడు ప్రజలకు అవసరం అనే విధంగా నేను తప్పకుండా కృషి చేసి ప్రజలందరూ ఆశీర్వాదం పొంది, ప్రజల దగ్గరికి నాకు వెళ్ళే హక్కు ఉంది. నేను అడిగితే వాళ్ళు సంతోషంగా నన్ను ఇట్లాంటి వాడికి ఓటేయాలనే విధంగా ఉన్నారు. కాబట్టి తప్పకుండా నేను వాళ్ళ ఆశయాలను నేను ప్రతి ఒక్కటి నెరవేర్చే విధంగానే మీరు మంచి గాయకుడు, మంచి రచయిత. నిన్న మీ గొంతుతో ఒక చిన్న పాట మీ డివిజన్ ప్రజల కోసం. సార్, నేను చిన్నప్పటి నుంచి పాటలు రాయగలిగాను, పాడాను ఎన్నో. సుద్దాల అశోక్ తేజ లాంటి గాయకుడిని మా ఊరిలో టీచర్గా ఉన్నాడు, ఆయనతో కలిసి ప్రయాణం చేశాను. ఆయన సినీ ఫీల్డ్కి వెళ్ళే వరకు నేను ఆయన వింటున్నాను. ఒకసారి దిల్రాజు గారు వచ్చినప్పుడు కూడా భూమన్న ఇట్లా పాటలు పాడతాడు అని అంటే పాడి కూడా వినిపించాను. అప్పుడు చాలా మంది అక్కడ జనాలందరూ ఉన్నప్పుడు జనాలను ఉద్దేశించి అక్కడ కూర్చున్న ఆ మీటింగ్లో జనాలను ఉద్దేశించి పాడమని అన్నప్పుడు నేను ఒక చిన్న పాట రాయగలిగాను, పాడాను. ఇట్లా పాడాలి అని చెప్పేసి నన్ను అందరూ ప్రశంసించారు. ఆ పాట ఏంటంటే, నమస్తే నమస్తే అందరికీ నమస్తే, నమస్తే నమస్తే అందరికీ నమస్తే, ఒకరికొకరు తోడుగా ఒకరికొకరు నీడగా కలిసిమెలిసి ఉందము కయ్యము వద్దందము, ఎలా కాలం ఉంటామయేమన్నగొంటవోతమా, ఎలా కాలం ఉంటామయేమన్నగొంటవోతమా, నమస్తే నమస్తే అందరికీ నమస్తే. తప్పు మీద తప్పు చేసి కుప్ప మీద కుప్ప పోసి, తప్పు మీద తప్పు చేసి కుప్ప మీద కుప్ప పోసి, 10 మందిని బాధ పెట్టి 10 మందిని హింస పెట్టి, ఎలా కాలం ఉంటామయేమన్నగొంటవోతమా, ఎలా కాలం ఉంటామయేమన్నగొంటవోతమా, నమస్తే నమస్తే అందరికీ నమస్తే. ఇంటి చుట్టూ గోడ గట్టి గొడవ మీద గొడవ పెట్టి, ఇంటి చుట్టూ గోడ గట్టి గొడవ మీద గొడవ పెట్టి, జానెడంత జాగ కొరకు జాతి నీతి వదిలిపెట్టి, ఎలా కాలం ఉంటామయేమన్నగొంటవోతమా, ఎలా కాలం ఉంటామయేమన్నగొంటవోతమా, నమస్తే నమస్తే అందరికీ నమస్తే. చాలా అద్భుతం. అంటే వాస్తవంగా నేను
మీ దగ్గరికి రాకముందే మీ డివిజన్ ప్రజలు చాలా చెప్పారు, భూమాగౌడ్ విజయం తథ్యం అన్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు పాట పాడారు చూడు, ఎల్లాకాలం ఉంటామా ఏమన్నా గుంట పోతాం అంటున్నారు చూడు. సో దీన్ని బట్టే మీరు ప్రజలకు వెళ్ళిపోయారు, ప్రజల మనిషిని అర్థమైపోతుంది. సో చివరగా మీ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? నేను మా డివిజన్ ప్రజలందరికీ మాట ఇస్తున్నాను, మన డివిజన్ గౌరవాన్ని కాపాడుతా, మన డివిజన్ అభివృద్ధిని చేస్తా, మన డివిజన్ లోపల అందరికీ తోబుట్టువుల కుటుంబ సభ్యునిగా మెదిలాను. ఇంకా నాకు ఇప్పుడు నేను కొన్ని సమస్యల కారణంగా నేను అనారోగ్యం పాలయ్యాను, నా కొడుకు పోగొట్టుకున్నాను. ఇప్పుడు నాకు ప్రజలే కొడుకు, ప్రజలే నా వాళ్ళు, వాళ్ళ కోసం ఏదైనా చేస్తా, వాళ్ళ కోసం నా జీవితాన్ని ఒక మంచి మనిషిగా ఒక అభివృద్ధి చేస్తూ అన్ని విధాల సహకరిస్తూ నా డివిజన్ ఇది అభివృద్ధి ధ్యేయంగా, నా డివిజన్ ప్రజలే నా కుటుంబంగా భావించి అందరితో కలిసిమెలిసి ఉండి ఈ డివిజన్ తెలంగాణలోనే కరీంనగర్లోనే అగ్రగామిగా ఉంచి అందుబాటులో ఉండి అందరి సమస్యలు తీర్చి అందరి మన్ననలు పొంది అందరి ఆశీర్వాదం తీసుకుంటూ నేను మీకోసం నేనున్నానని నన్ను ఆదరించాలని మనసారా కోరుకుంటూ మీ భూమగౌడ్. సో చూసారు కదా, 24వ డివిజన్ లో మొత్తం ప్రజలు మొత్తం కూడా భూమాగౌడ్కే పట్టం కడుతున్నారని అంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉంది. ఈసారి అవకాశం కూడా నాకు ఇస్తే కొన్ని చిన్న చితక పనులు మిగిలిపోయి ఉన్నాయి, కానీ నేను ప్రజల మనిషిని, నాకంటూ కూడా పెద్దగా ఎలాంటి కోరికలు లేవు. ఎందుకంటే నేను ప్రజల సేవ చేయడానికే మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను, నేను ప్రజల మనిషిని. సో ఈసారి కూడా నన్ను భారీ మెజార్టీతో కూడా గెలిపిస్తారని కూడా భూమాగౌడ్